7 నెలల గర్భిణిని సవతి కుమారుడు హతమార్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఈ దారుణ హత్య జరిగింది. 7 నెలల గర్భిణిని గొంతు కోసి దారుణ హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని, కొడుకే సవతి తల్లిని హతమార్చారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు, రేణుకకు 2 కుమారులు ఉన్నారు. అయితే రాములు గత 7 సంవత్సరాల క్రితం చిగురుమావిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో మహిళను వివాహం చేసుకొని టేకుర్తిలో ఉంటున్నాడు. 2 భార్యలు వేరే వేరే ఇంట్లో ఉంటుండగా గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొదటి భార్య కొడుకు సవతి తల్లిని గొంతు కోసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. 7 నెలల గర్భిణి సవతి కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన ఇల్లందకుంట మండలం టేకుర్తిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. జమ్మికుంట గ్రామీణ పోలీసులు చెప్తున్న ప్రకారం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు భార్య పిల్లలు ఉండగానే చిగురుమావిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలను 8 ఏళ్ల క్రితం 2వ వివాహం చేసుకున్నాడు. రాములు హరికథలు చెప్పేవాడని తెలుస్తోంది. తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భిణి. మొదటి భార్యకు 2 కుమారులు కాగా 3 నెలలుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములు ఇంటిని తిరుమల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. తిరుమలకు సంతానం కలిగితే ఆస్తి పంపకాల్లో వారు కూడా అడ్డుపడతారని భావించి మొదటి భార్య చిన్న కుమారుడు బండి తేజ శనివారం రాత్రి కత్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తిరుమల గొంతు కోశాడు. రక్తపు మడుగులో తిరుమల అక్కడికక్కడే మృతి చెందింది. తిరుమల తల్లిదండ్రులు రాధమ్మ, రాజేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. రాములకు వివాహం కాలేదని నమ్మించి తమ కూతుర్ని 2వ వివాహం చేసుకున్నాడని తిరుమల తల్లిదండ్రులు ఆరోపించారు. వివాహ సమయంలో 10 లక్షల కట్నం, 7 తులాల బంగారం కానుకగా ఇచ్చామని కూడా చెప్తున్నారు. కానీ రాములు మొదటి భార్య పిల్లలు తమ కూతుర్ని దారుణంగా హతమార్చడంతో ఒక్కసారిగా తిరుమల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారు స్పందించారు. ఒకసారి చూద్దాం. కథ కచ్చి నా ఊరికి ఫోన్ నెంబర్ ఇచ్చి హనుమకొండలు చదువుకుంటే దాన్ని తీసుకుపోయి లాగా మ్యారేజ్ చేసుకున్నాడు. వరాలు కానివాడు నాశనం అయిపోను. నా పిల్లని అరిచెరలో పెట్టిండు. అరిచెరలో పెట్టిన కూడా తెప్పి 3 అయితే గుర్తు అనుకున్నా. నేను పోలీస్ స్టాండ్కి పోయినాం. అయ్యా పెద్ద మడుతులకు పోయినాం. పెద్ద మడుతులలో పోతే ఎస్ఐ తిట్టిండు, ఇక్కడ ఎస్ఐ తిట్టిండు, అక్కడ ఇల్లంతకుంటే ఎస్ఐ తిట్టిండు. పోరు జీవితం ఖరాబు చేస్తా ఆ పోరు ఎంత ఉన్నదిరా, ఆ పోరు వయసు ఎంత ఉన్నదిరా, దాని జీవితం ఖరాబు చేస్తా వరని తిట్టిండు. ఉన్నది ఏమి లేదు. మన చిన్న కొడుకు చంపిండట. వాడు అందరు కూడా చంపిండ్రు. అందరు మొత్తం 4 కూడి ఏం పేరో నాకు తెలియదు. వాళ్ళ మీద మన్ను పోయి అందరు కూడా రామనాగ్య లేనిది ఏది కాదు. రామనాగ్య లేనిది ఏది కాదు. 8 సంవత్సరాలు అయ్యా బాధ్య పని చేసింది. అది ఎక్కడ పొలాలు పడితే అక్కడ చేసుకుంటే వచ్చింది రావణ దినాలకు. రావని ఇప్పుడే 7 నెలలు. అయితే భవిష్యత్తులో ఆస్తి పంపకాల విషయంలో 2వ భార్యకు కూడా వాళ్ళ సంతానానికి కూడా హక్కు కలుగుతుందనే నేపథ్యంతోనే మొదటి భార్య కొడుకే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సవతి కొడుకు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇల్లందుకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హరికథలు చెప్పే రాములు తమ కూతురికి అసలు తను పెళ్లి కాలేదని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, తనకు కూడా 10 లక్షల కట్నంతో పాటు బంగారాన్ని కూడా పెట్టామంటూ ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్థానిక రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రైట్, మా కొలీగ్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లాలో ఓ గర్భిణిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? ఆస్తి తగాదాల నేపథ్యం లోపల నిండు గర్భిణిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామం లోపల చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. హరికథలు చెప్పుకునేటువంటి ఇప్పుడు ముద్రపోయిన రాములు, ఇతనికి గతం లోపలనే వివాహమైన తర్వాత సంతానం కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల మళ్ళీ విభేదాలు రావడంతో ఇటు మరో వివాహం కూడా చేసుకోవడం జరిగింది. అయితే రాములు రేణుకను మొదటి వివాహం చేసుకుని 2 కుమారులు ఉన్నారు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత చిగురుమావిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనేటువంటి మరొక మహిళను కూడా వివాహం చేసుకుని అదే గ్రామం లోపల ఆ టేకుర్తి గ్రామం లోపల 2 వేర్వేరు ఇల్లు తీసుకొని ఇద్దరితో వేర్వేరుగా ఇటు సంసారం నడిపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవలి కాలం లోపల
ఇటు తిరుమల మహిళ గర్భం దాల్చి దాదాపుగా 7వ నెల ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే 2 కుమారులు ఉన్నటువంటి నేపథ్యం లోపల మరొక సంతానం కలిగితే తమ ఆస్తి లోపల ఉన్నటువంటి వాటా పుట్టబోయేటువంటి వారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కక్ష పెట్టుకున్నటువంటి మొదటి భార్య కుమారుడు దీనిపైన కక్ష పెంచుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల కొద్ది రోజుల నుంచి కూడా వీరిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భిణి ఇంట్లో ఉన్నటువంటి సమయం లోపల ఎవరి లేని సమయం చూసి నిన్న మొదటి భార్య కొడుకు సవతి తల్లి గొంతు కోసి హత్య చేసి దారుణ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం సమయం లోపల గొంతు కోసి ఉండడము, ఇంట్లో మొత్తం రక్తస్రావంలో ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన మొదట అనుమానితున్నటువంటి వాటిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు ఈ రోజు వివరించేటువంటి అవకాశం ఉన్నది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఆస్తి తగాదాల నేపథ్యం లోపల పుట్టబోయేటువంటి వారికి మళ్ళీ ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. అంటే తమ కుటుంబం యొక్క ఆస్తిని ఇటు కాపాడుకోవాలంటే మధ్యలో 2వ భార్య ఎవరైతే ఉన్నారో ఆ 2వ భార్యను హతమారిస్తేనే మొత్తం ఆస్తి తమకు దక్కుతుందని చెప్పి భావించినటువంటి మొదటి భార్య కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ మొదటి భార్య కుమారుడు నిన్న సవతి తల్లిని అయితే చెప్పాడని చెప్పి అయితే అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వారు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియా ముందు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఆ ఆస్తి తగాదాల నేపథ్యం లోపలే హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి సవతి కొడుకే ఈ హత్య చేశాడు. అత్యంత కిరాతకంగా సవతి తల్లిని హత్య చేసిన ఘటన. అయితే ఈ రాములు అనే వ్యక్తికి గతంలోనే పెళ్లి జరిగింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మళ్ళీ నమ్మించి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకుని అదే ఊర్లో కాపురం పెట్టాడు. అయితే ఆమె ఇప్పుడు 7 నెలల గర్భవతిగా చెప్తున్నారు. ఇక ఆస్తి పంపకాల విషయంలో భవిష్యత్తులో ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కూడా హక్కులు సంక్రమిస్తాయని భావించిన మొదటి భార్య కుమారుడే ఈమెను నమ్మించి ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో మనం సాధారణంగా గమనిస్తుంటాం, ఇలా 2 పెళ్ళిళ్ళు చేసుకొని ఒకే ఊర్లో వేరు ఇళ్లలో కాపురం పెట్టడం కూడా ఇంకా కొనసాగుతుంది. ఇట్లాంటి వాటిని ఫస్ట్ అసలు ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆమె తల్లిదండ్రులు పెళ్ళి కాలేదు, అప్పటికి తనకు నమ్మించి పెళ్లి చేసుకున్నట్టుగా ఆరోపిస్తున్నారు. 10 లక్షల కట్నం 7 తులాల బంగారం ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు మృతురాలు ఉందో తిరుమల, ఆమె ఈ రాములు ఎవరైతే ఉన్నారో హరికథలు చెప్పేవాడు, వీళ్ళకి హరికథలు చెప్పినట్టుగానే అర్థమవుతుంది. సో హరికథలు చెప్పకంటారు కదా స్టోరీలు, సో అలా ఆ రకంగా ఉంది. నిజంగా హరికథలు చెప్పి నమ్మించినట్టుగా అర్థమవుతుంది. ఒక భార్య పిల్లలు ఉండగానే మళ్ళీ వీళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నట్టుగా అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు అదే ఊర్లో ఏకంగా ఇంకో ఇల్లు పెట్టి ఒకే ఊర్లో 2 ఇళ్ళు, 2 భార్యలు, 2 కాపురాలు. చూడండి ఎలా కొనసాగుతుందో. ఇంకా కూడా ఊర్లలో ఇట్లాంటి ఆనవాయితీ కొన్ని సందర్భాల్లో ఆనవాయితీ అనలేం, కానీ ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ ఇంకా కొన్ని చోట్ల ఎంకరేజ్ చేయబడుతున్నాయి, కొన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయి. పల్లెటూర్లని కాదు చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కానీ అది వాళ్ళ విచక్షణ బట్టి ఉంటుంది. పెళ్లి చేసుకునే వాళ్ళు లేదా వాళ్ళతో కాపురం చేసుకునే వాళ్ళ అవసరాలు లేదా విచక్షణ ఏంటో చెప్పలేం. కానీ ఇట్లాంటివి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేరం చేయడానికి ఏదో ఒక కారణం, నేరాలకు ఈ హత్యలకు ఇట్లాంటి పురుగొల్పే కారణాలు ఏదో రకంగా అది ఏదో ఒక రూపంలో ఉంటుంది. బట్ ఇక్కడ చాలా క్లియర్గా సవతి తల్లి పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా ఆస్తి హక్కులు సంక్రమిస్తాయనే కారణంతోనే ముందస్తుగానే ఆమె అడ్డు తొలగించుకుంటే ఇక ఆమె కలిగే సంతానం ఎవరు ఉండరనే ఒక భావనతో ఈ నేరానికి పురుగొల్పినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఆ నిందితుని ప్రస్తుతం మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో స్థానికంగా జరిగిన ఈ ఘటన కలకల్లం రేపుతోంది. ఎందుకు మరి జ్వరం ఉందా?